సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఏంటంటే, వీడియో చేస్తూ ఈ మధ్యకాలంలో ఒక 1 month బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ ఎందుకంటే కొంచెం నేను బిజీగా అవుట్ స్టేషన్ తిరుగుతున్నాను కాబట్టి, వాస్తుపరంగా అందరు సలహాలు ఇవ్వడానికి తిరుగుతున్నాను కాబట్టి కొంచెం బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఛానల్ తర్వాత 1 month తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. సో కామెంట్స్ అన్నీ కూడా చాలామంది కామెంట్స్ రాస్తూ ఉన్నారు. అందులో కొన్ని మంచి కామెంట్స్ ఉన్నాయి, కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ కూడా రాస్తున్నారు, కొంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తూ కూడా రాస్తున్నారు. క్రిటిసైజ్ చేస్తూ రాస్తే కూడా నాకు ఇంకా చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ఆన్సర్. వాళ్ళని కన్విన్స్ చేయడం నా ఉద్దేశం కాదు, ఫ్యాక్ట్ చెప్పడం నా ఉద్దేశం. కొంతమంది ఏమో మీరు ముక్కుసూటిగా చెప్తున్నారు గురుగారు, చాలా సింపుల్గా అని మెచ్చుకుంటున్నారు. కొంతమంది ఏమో మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో మీరు తప్పుగా చెప్తున్నారు, కొన్ని శాస్త్ర విరుద్ధంగా ఉంటున్నాయని. నేను ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్లో హిందీలో కూడా స్టార్ట్ చేశాను, అందరూ మీకు కూడా తెలిసి ఉంటుంది. సో నార్త్ ఇండియన్స్ కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. నార్త్ ఇండియన్స్ పెట్టే కామెంట్స్ కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తున్నాయి, ఎంకరేజింగ్గా ఉన్నాయి అనుకోండి. అంటే సౌత్ ఇండియన్ వాస్తు, నార్త్ ఇండియన్ వాస్తు చాలా తేడా ఉంటుంది. ఈశాన్యంలో పూజా గది ఉంటే చాలా ఘోరంగా ఉంటుందని పెట్టాను నేను హిందీలో. అలాంటిది ఏం ఉండదని పెడుతున్నారు. ఇస్కా దిమాగ్ ఖరాబ్ హోగా అని పెడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా వాస్తు ఒకటే. ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరంగానే చూపిస్తుంది. కానీ నార్త్ ఇండియాకి వెళ్తే ఉత్తరం ఇటు చూపించదు, దక్షిణం చూపించదు. ఉత్తరం ఎక్కడైనా ఒకటే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరం ఎక్కడుందో అక్కడే చూపిస్తుంది. మరికొంతమంది నార్త్ ఇండియన్స్ ఏం పెట్టారంటే, ఇక్కడ మేనరికని పెళ్లి చేసుకుంటారు, మా దగ్గర చాలా పాపమని. మరీ పురాణాల్లోకి వెళ్తే సొంత చెల్లెలను కూడా పెళ్లి చేసుకునే దాఖలాలు ఉన్నాయి. దానికి కారణాలు వేరే. ఆస్తి అంతా మన కుటుంబంలో ఉండాలి, బ్లూ బ్లడ్. కానీ నేను అనుకునేది ఏంటంటే, వాళ్ళకి శాస్త్రం తెలియదని చెప్పడం నా ఉద్దేశం కాదు, సరైన శాస్త్రం వాళ్ళకి తెలియజెప్పడం నా ఉద్దేశం. పూజాగృహం ఈశాన్యంలో కట్టుకుంటే ఏం కాదు అనుకున్న వాళ్ళు పూజాగృహం ఈశాన్యంలో కట్టుకొని పూజా మందిరం కట్టుకుంటే అక్కడ అనుభవిస్తే ప్రాక్టికల్గా తెలుస్తుంది ఏమవుతుందో. సో చాలా కామెంట్స్ అలా కూడా వస్తుంటాయి, క్రిటిసైజ్ చేస్తుంటారు, కొంచెంమంది మెచ్చుకొని రాస్తుంటారు, కొంచెంమంది ఏమో వాళ్ళ డౌట్స్ కూడా రాస్తుంటారు. అందులో కొన్ని కామెంట్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ఈరోజు నేను ప్రయత్నం చేస్తాను. ఒకతను ఏం రాశాడంటే, పేరు చెప్పనండి ఎవరిది. గురూజీ, ధ్వజస్తంభం లేని ఊరిలో 2వ అంతస్తు వేయకూడదు అని చాలామంది వేయకూడదని అంటున్నారు, దీనికి వివరణ ఇవ్వండి. యూట్యూబ్ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ యూట్యూబ్ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ సబ్స్క్రైబర్ని కూడా నేను అని రాస్తున్నాడు. సరే, ధ్వజస్తంభం లేని ఊరు అంటే అసలు కొన్ని ఊళ్ళలో గొడులు కూడా ఉంటాయి, చిన్న చిన్న గొడులు ఉంటాయి, పోలిమేర్ గొడులు ఉంటాయి. అక్కడ ఇల్లు కట్టుకోకూడదా? కొన్ని గుళ్ళలో ధ్వజస్తంభాలే ఉండవు. ఆలయ వాస్తు వేరే. చాలా గుళ్ళు ఉన్నాయి మన దగ్గర, వాడికి ధ్వజస్తంభం అంటూ ఉండదు, గుడి ఉంటుంది. అలాంటి చోట ఇల్లు కట్టుకోకూడదా? 1000 గడపలు దాటితే వాస్తు లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు. అంటే అందరినీ కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని అలా చెప్పేశారు. అంతేగాని ధ్వజస్తంభం లేని ఊరిలో ఇల్లు కట్టుకోకూడదని ఏమీ లేదు, కట్టుకోవచ్చు. చాలా గుళ్ళు ఉన్నాయి, ధ్వజస్తంభం లేని గుళ్ళు కూడా ఉన్నాయి. ఎక్కడ కట్టుకున్నా మనం స్థలం బాగుండాలి, స్థలంలో బలం ఉండాలి, చక్కగా వాస్తు పాటించి కట్టుకుంటే హాయిగా ఉంటాం. అసలు దేవుడు ఎక్కడున్నాడండి? సర్వాంతర్యామి కదా, ఎక్కడైనా ప్రతి దాంట్లో ఉంటాడు. మనం ఏం చేస్తాం, ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా దానికి దండం పెట్టి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని వాడుకుంటాం. అంటే ప్రతి వస్తువులో మనం దేవుని చూస్తున్నాం. ఒక చెప్పులు మాత్రం దండం పెట్టుకోం, కొనుక్కోగానే వేసుకుంటాం. పెద్దవాళ్ళ పాదరక్షలకు మాత్రం దండం పెట్టుకుంటాం, మన పాదరక్షలకు మాత్రం మనం దండం పెట్టుకోం. మిగతా ఏ వస్తువు కొన్నా మనం దండం పెట్టుకొని వాడుకుంటాం దాన్ని. అంటే మనం ప్రతి దాంట్లో దేవుని చూస్తున్నాం. దేవుడు సర్వాంతర్యామి.
అంతేగాని ధ్వజస్తంభం లేని ఊరిలో ఇల్లు కట్టుకోకూడదు, ఫస్ట్ ఫ్లోర్ వేసుకోకూడదు, ఒకటే ఫ్లోర్ కట్టుకోవాలి అనే శాస్త్రం చెల్లదు. వాళ్ళు ఎందుకు చెప్పారో కారణం ఏంటో మనకు తెలియదు. అలా చెప్తూ ఉంటారు, జనాలు అలా గొడ్డిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒకతను నార్త్ ఇండియన్ ఒకతను రాశాడు కామెంట్స్లో హిందీలో, అదేంటో దరిద్రం కానీ మన ఇండియాలోనే వాస్తు ఎక్కువ పాటిస్తున్నారు, చాలామందిని వాస్తు చెప్పేవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని. నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, అయ్యా బాబు, శాస్త్రం తెలియని వాడికి ఎలాగో తెలియదు, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లెస్. ఉడకపోస్తుంది, ఇక్కడ ఏమీ లేదు, చేత్తో ఇలా ఒప్పుకుంటాం. టెక్నాలజీ ఉంది, ఏసీ ఉంది, ఏసీ వాడుకుంటాం. నేను ఏసీ ఉన్నా నేను వాడుకోనండి, అది దరిద్రం ఏంటో అనుకుంటే కర్మ, ఇంక అంతే, దానికి మనం ఏం చేయలేము. టెక్నాలజీ ఉంది, వాడుకోవాలి. ఇది ఎక్కువ ఏషియన్ పురాతన టెక్నాలజీ, దీనివల్ల మనం జీవితం బాగు చేసుకోగలము. ఒకసారి చేసుకొని చూడండి. ఊరికే నమ్మను అని ఎందుకు మొండిగా అండవు? ఓ చిన్నగా ఇదేం బంగారు డోర్లు పెట్టమనట్లేదు, బంగారు గోడలు కట్టమనట్లేదు. ఏ మెటీరియల్ వాడినా ఇక్కడ పెట్టే డోర్ ఇక్కడ పెట్టుకోమంటుంది, ఇలా ఫ్లోరింగ్ స్లోప్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండి పెట్టుకోమంటుంది. అంతే కదా వాస్తు. భూమి ఇలా షేప్ ఇలా ఉండాలి అంటుంది, స్క్వేర్గా ఉండాలి, ఈశాన్యం పెరుగు ఉండాలి అన్నది. అంతకుమించి మేము బంగారుదే వాడుకోమని చెప్పట్లే కదా. సో ఊరికే నేను పాటించను అనడానికి బదులు ఒక్కసారి పాటించి చూడండి. యూ విల్ కమ్ టు బిలీవ్, యూ విల్ కమ్ టు నో ద ట్రూత్. అంటే ఇలా అనేవాళ్ళు కూడా కారణం ఉంది వాస్తులో. నేను ఏది నమ్మను, నైరుతిలో దోషం ఉన్న వాళ్ళు ఏది నమ్మరు. లోపల ఉంటుంది నమ్మాలని, ఒకసారి నేను నమ్మను అన్నాను కాబట్టి ఇంకా నమ్మను అంతే. అలా ఉంటుంది యాటిట్యూడ్. ఇంకొకతను రాస్తున్నాడు ఏంటంటే, సార్ మా ఇంట్లో నాన్నగారు డు నాట్ కేర్ ఫర్ అస్, అంటే మమ్మల్ని పట్టించుకోడు. వారికి ఎప్పుడూ బయటి వాళ్ళ అంటే చాలా మక్కువ, ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో చెప్తారా? పాపం చాలా బాధలతో రాశాడు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు బయట వాళ్ళనే పట్టించుకుంటున్నారు, ఇంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఎప్పుడు అస్తమానం ఇంట్లో టెన్షన్, గొడవలు. అంటే ఆ ఇంట్లో ఉత్తర వాయువ్యంలో దోషం ఉంది. ఉత్తర వాయువ్యంలో దోషం అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటి వాళ్ళని పట్టించుకోరు, అస్తమానం బయటి వాళ్ళ గురించే పట్టుబడుతుంటారు. అలాగే అక్కడ నైరుతిలో కూడా పశ్చిమ నైరుతిలో దోషం ఉంది. ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది. ఇంటి వాళ్ళ గురించి ఏమీ చేయరు, అంత బయటి వాళ్ళ గురించే. పైగా వాళ్ళు అనేది ఏంటి, స్ట్రిక్ట్గా ఉన్నాం, డిసిప్లిన్గా ఉన్నాం అంటారు. కానీ అంత బయటి వాళ్ళ గురించి, ఇంటి వాళ్ళ గురించి ఒక ఇంత పని కూడా చేయరు వాళ్ళు. ఇంకొకతను రాస్తున్నాడు, గురుగారు మా పాత ఇంటి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంది. పశ్చిమ నైరుతి పెరిగింది, స్థలంలో ఈశాన్యం తగ్గింది. చాలా కష్టాలు అనుభవించాం, నరకం చూసాం. 211లో ఆ ఇల్లు మొత్తం విప్పి వేశాం. గోడలు అన్నీ కూలగొట్టడం, వేరే చోట స్థలం కొని కొత్త ఇల్లు వాస్తుపరంగా కట్టాం. అయినా కష్టాలు అలాగే ఉన్నాయి. కొత్త ఇంటిలో వాస్తు దోషాలు ఏమీ లేవు అని వాస్తు సిద్ధాంతులు చెప్పినారు. పాత ఇంటి దోషం ఇంకా వెంటాడుతుందా? దయచేసి చెప్పగలరు. మా అతనికి ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ ఇంటికి పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి వీధిపోటు, ఈశాన్యం కూడా తెగిపోయింది. చాలా కష్టాలు అనుభవించారనే చెప్తున్నారు. అంటే ఆ దోషం అలాంటిది, చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది, నరకం చూపిస్తుంది. సరే, మొత్తం ఆ ఇల్లు పడగొట్టేశారు, వేరే చోట ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాస్తవం కట్టుకొని. కానీ కష్టాలు తప్పట్లేవు. నాకున్న ఈ కొద్ది 40 సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఒకటి చెప్తాను. ప్రాక్టికల్గా గమనించాను. అలా జరుగుతూనే ఉంది ఇంకా కూడా. వాళ్ళు ఆ స్థలాన్ని అమ్మేయలేదు, వాళ్ళకే ఉంది. పడగొట్టినా వీధిపోటున్న స్థలం వాళ్ళకే ఉంది. డెఫినెట్గా దాని ప్రభావం వీళ్ళపైన చూపిస్తుంది, అక్కడ ఉన్నా లేకున్నా. ఇంకొకటి ఏంటంటే, ఆ ఇల్లు ఎంత వాస్తుపరంగా కట్టుకున్నా అక్కడ అలాంటి దోషం ఏదో జరిగి ఉంటుంది, వేరే ఫామ్ షేప్ వేరే తీసుకొని ఉంటుంది అక్కడ. డెఫినెట్గా ఆ దోషం ఉంటుంది. కొంతమంది కొన్నాళ్ళు బాగా రాణిస్తారు, వాస్తుపరంగా కట్టుకున్న తర్వాత బాగా సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఫ్యాక్టరీస్, స్థలాలు ఎంతో ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు. చాలా ఆస్తులు కొనిస్తుంటారు. సడన్గా ఒకరోజు ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అవుద్ది.
దానికి కారణం వాళ్ళకు కూడా తెలియదు, అయోమయపడిపోతుంటారు. అరే ఇన్నాళ్ళు బాగా రాణించాం, అన్ని స్థలాలు కొనుక్కున్నాం, ఇదేంటి ఎక్కడ జరిగింది, ఎవరో మన పని ఎవరో చేతబడి చేసుంటారు, ఒక్కసారి ఇలా చిన్నగా దిగిపోతున్నామేంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇంకెక్కడికెక్కడికో తిరుగుతుంటారు కన్సల్టెంట్ దగ్గరికి, లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే బాగా డబ్బు సంపాదిస్తున్నాం, ఇంకా వెనక ముందు ఏం ఆలోచించరు, టైం కూడా ఉండదు. ఎక్కడో స్థలం వస్తుంది, కొనేరా బాబు, అక్కడ ఇంకోటి స్థలం వస్తుంది, కొనేరా బాబు, కొనేస్తూ ఉంటారు. సరే అంతవరకు బాగుంది, మన గ్రహాలు కూడా బాగున్నాయి, దశ బాగుంది, ఎక్కడో దశ కొంచెం తిరుగుద్ది. దశ ఒక్కలాగా ఎప్పుడూ ఉండదు, హెచ్చుతగ్గులు మారుతుంటుంది, మంచి చెడు ఉంటాయి దశలు. దశ కొంచెం మారినప్పుడు వాస్తు విరుద్ధంగా ఉన్న స్థలం ఎక్కడో కొనడం జరుగుతుంది. వీళ్ళు స్వయాన వెళ్ళి చూడరు, అక్కడ ఎవరికో అంటగడతారు, కొనేరా బాబు చీపుకి వస్తుందని. సరే స్వయాన వెళ్ళి చూసినా కొంచెమే కదా దోషం ఉంది, కొనేలే సరిదిద్దుకుందాం అనుకుంటారు. అలా కొన్ని మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రాపర్టీస్లో ఏదో దోషం ఉంటుంది, అప్పుడు ఇంక చిన్నగా వాటి ఎఫెక్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే మన దశ కూడా మారింది, మన వాస్తు దిశ కూడా మారింది ఇక్కడ. సో దాంతో చిన్నగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుద్ది. కొంతమంది అయితే ఏకంగా స్మాష్ అయిపోతారు, మొత్తం రోడ్డు పైకి వచ్చేస్తారు. అలాంటి కేసెస్ నేను చాలా చూశాను. వాటిని రివైవ్ చేయడం చాలా కష్టం. దోషమున్న స్థలాన్ని చూసి ఒక్కొక్కటి తీసేసుకుంటూ రావాలి. అది నా పేరు పైనే ఉంది, మేము అక్కడ ఉండట్లేదు అంటే కాదు. అది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, జరుగుతుంది అంతే. అది మీ పేరు పైన ఉంది అంటే వాస్తు ఒక దయ్యం భూతం కాదు. నేను కూడా అంటాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూసొచ్చి మేము పట్టుకోవడానికి, కానీ అలా జరుగుతుంది అంతే. ఎందుకు జరుగుతుంది మనకు తెలియదు. దానికి కారణం మన దశ కూడా తిరిగింది కాబట్టి, ఆ దశ బాగాలేనప్పుడు చేసిన పొరపాట్లు అవి. ఇవన్నీ తీసేస్తే అప్పుడు ఎప్పుడు తీసేస్తాం ఆ స్థలాలన్నీ? మన దశ బాగుంటే అవన్నీ తీసేస్తాం, అంతవరకు అనుభవిస్తూనే ఉంటాం. సో ఇక్కడ నువ్వు ఆ స్థలంలో నుంచి వేరే ఇంటికి వెళ్ళి కట్టుకున్నా ఈ స్థలం మీదే కాబట్టి డెఫినెట్గా ఆ దోష ప్రభావం ఉంటుంది, బాధపడవలసిందే, తప్పదు. ఇంకొకరు ఏం అడుగుతున్నారంటే, గురువుగారికి నమస్కారాలు, గృహానికి మార్పులు చేయడానికి ముహూర్తం నిర్ణయం చేయాలా, దయచేసి తెలపగలరు. అంటే ఇంట్లో వాస్తు బాగాలేదు, గృహానికి వాస్తు మార్పులు చేయాలి, దానికి ఏమైనా ముహూర్తం చూడాలా, ఆ ముహూర్తంలో బలం ఉండాలా? మంచి డౌటే. కానీ నేను ఒక చిన్న విషయం అడుగుతాను ఇక్కడ. మనకి ఎక్కడో చేయి ఏదో కట్ అయింది అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, కింద పడ్డాం, ఏదో అయింది, మందు ఎప్పుడు పెడతాం? దెబ్బ తగిలి రక్తం కారుతుంది, మందు ఎప్పుడు పెడతాం మనం? ఇంకా వెంబడే పెట్టాలి కదా. లేదు ముహూర్తం చూసి పెడతామా? ఆ ముహూర్తం చూసి పెడితే అంతలోగా మన చేయి పుచ్చిపోద్ది, గాయం పెద్దగా అయిపోద్ది, మానది. ఇంకా దెబ్బ తగలనే పెడతాం. ఇక్కడ నీడ్ ఆఫ్ ది ఎవర్, దెబ్బ తగిలింది కాబట్టి ఇమీడియట్గా మందు పెట్టాలి, ముహూర్తంతో సంబంధం లేదు ఇక్కడ. సో ఇంట్లో వాస్తు బాగాలేదు కాబట్టి ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు. ఎంత తొందరగా మార్పులు చేసుకుంటే అంత తొందరగా బాగుపడతాం. ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నాం, కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం, దానికి ముహూర్త బలం అంటే చూసి కట్టుకుంటే అది బాగుంటుంది. అక్కడ కొంచెం మీనింగ్గా ఉంటుంది. అది ముందు ముందు కూడా కామెంట్స్కి ఆన్సర్ ఇలా అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడంతా కూడా ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సాయి రక్ష.